వైసీపీ నేతల దుష్ప్రచారంపై మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అమరావతిని లేపడానికి పొన్నూరును ముంచారంటూ అంబటి మురళి చేసిన ఆరోపణలు నీటి మూటలు, నీటి మాటలని తేలిపోయాయన్నారు. వైసీపీ మీడియా, సోషల్ మీడియా ప్రజల్లో భయాందోళనలు, అనుమానాలు రేకెత్తించడం, అశాంతిని సృష్టించడం లక్ష్యంగా పనిచేస్తున్నాయని మంత్రి దుయ్యబట్టారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదన్నట్లుగానే వైసీపీ నేతల మాటల్లో నిజాయితీ ఉండదని వ్యాఖ్యానించారు. అంబటి మురళీకృష్ణ గారు చేసినటువంటి అసత్యమైన ఆరోపణల మీద పోలీస్ శాఖ దర్యాప్తులో నీళ్లు నములుతూ కొండవీటి వాగుకు సంబంధించినటువంటి వరద నీటిని కేడబ్ల్యూ కాలువలోకి వదలడం మీరు చూసారా అంటే సమాధానం లేనిటువంటి పరిస్థితి. గుంటూరు ఛానల్ హెడ్ రెగ్యులేటర్ తెరిచి ఉందా, మూసి ఉందా అంటే దానికి సమాధానం లేనిటువంటి పరిస్థితి. కొండవీటి వాగుకు సంబంధించినటువంటి వరద నీరుని కాలువల్లోకి వదలడం మీరు చూసారా, చూస్తే ఇరిగేషన్ అధికారులకు తెలియజేశారా అంటే దానికి సమాధానం లేనిటువంటి పరిస్థితి. ఆ ప్రకాశం బ్యారేజీ గేట్లు పనిచేయట్లేదు, బెజవాడ మునిగిపోతుంది. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాము కొట్టుకుని పోతుంది. తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు పనిచేయట్లేదు, ఖరీఫ్ పంట ఉండేటువంటి పరిస్థితి లేదు. కొండవీటి వాగు హెడ్ రెగ్యులేటర్ లీక్ అయిపోయి అమరావతి వైపు నీరొచ్చి మునిగిపోతుంది. ఈ వైసీపీ నాయకులు మాట్లాడేటువంటి మాటల్లో కూడా వాస్తవం ఉండదు అనే విషయాన్ని కూడా ప్రజలంతా కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ